వెల్కమ్ టు అవర్ ఎస్ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది 10వ తరగతి తెలుగు ముఖ్య ప్రశ్నలు విభాగం 2 వ్యక్తీకరణ సృజనాత్మక ప్రశ్నలు. 5వ ప్రశ్న, మాతృభావన పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. సముద్ర లంఘనం పాఠ్యభాగ కవి గురించి రాయండి. భాస్కర్ శతకరుచి దుర్జటి కవి గురించి, వెన్నెల పాఠ్యభాగ రచయిత గురించి, భిక్ష పాఠ్యభాగ రచయిత గురించి, తురుగొండ నృసింహ శతకం రాసిన కవియత్రి గురించి. మరియు 6వ ప్రశ్న, గోరింత దీపాలు, చిత్రగీవం, జానపదని జవాబు, పీఠిక, మా ప్రయత్నం, గోరింత దీపాలు, చిత్రగీవం, ధాన్యుడు పాఠ్యభాగ నేపథ్యాన్ని వివరించండి. 7వ ప్రశ్న, పాత్ర స్వభావాలు. విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, మందిర, రావణుడు, రాముడు, సీత, మారీచుడు. వాలి, హనుమంతుడు, భరతుడు, కైకేయి, త్రిజట, సుగ్రీవుడు, ఇంద్రజిత్తుడు, దశరథుడు. 10వ ప్రశ్న, శివాజీ యొక్క వ్యక్తిత్వం వివరించండి. వెన్నెల పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. సజ్జనుల లక్షణాలు పేర్కొనండి. నైతిక విలువలు అంటే ఏమిటి? మీరు గమనించిన విలువలను పేర్కొనండి. రామాయణంలో ప్రాశస్త్యం గురించి రాయండి. సీతారాముల కళ్యాణం గురించి రాయండి. ఇక్కడ ఇవ్వబడినటువంటి 9 ప్రశ్నలు రామాయణం చదివినట్లయితే మీరు ప్రశ్నల్ని సంపాదించగలరు. 10వ ప్రశ్న, సృజనాత్మక ప్రశ్నలు. స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో బాధ్యత ఏంటో తెలుపుతూ సూక్తులు. ఇక్కడ మీకు 10 ప్రశ్నలు ఇచ్చాం. ఈ 10 ప్రశ్నలు కనుక మీరు చదివినట్లయితే మీరు 10వ ప్రశ్నను సులభంగా రాయగలరు. ధన్యవాదాలు. కింద ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్లో 10వ తరగతికి సంబంధించిన 3వ విభాగం వ్యాకరణ అంశాలను ఇవ్వబడింది. మీరు డౌన్లోడ్ చేసుకొని చదివినట్లయితే రేపు జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను చాలా బాగా రాయగలుగుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.